ఎక్కడున్నాడో ఏటి చేస్తున్నాడో ఏటి అక్కడ అవుపడ్డేటి ఉన్నారే పద అడుగుదాం రా అమ్మే ఎవరో వస్తున్నారు బావు దండాలు 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 బావు దండాలు తమది ఊరు నేటి కాదు పక్కూరు అయితే ఖాళీగా ఉందని ఇక్కడ కూకున్నాం పక్కూరా పదేళ్ళది పక్కూరు ఆగే ఇంతకీ ఎందుకు వచ్చారు మరి ఏటి నేది బావు ఏడు చెప్పమంటారు బాబు కన్న కొడుకు కోడలు నొగ్గేసి పోనాడు ఆ నెత్తుక్కుంటూ మేము ఊళ్ళో అమ్మడి పడ్డాం అవును బావు ఆడికి కూర్చుంటే తెక్క కూడా ఉంది ఎంతసేపు మైసూరు మహారాజుని అంటూ ఊర్లో తిరుగుతున్నాడు మైసూరు మహారాజునంటూ తిరుగుతుంటాడా అవును బావు ఎలా ఉంటాడు ఇంత పొట్ట అంతలావు ఇంతే ఉంటాడు కదా అవును అవునయ్యా నీకు కనపడ్డాడేటి కనపడడం ఏంటి వాడు ఈ ఊర్లోనే ఉంటాను అయితే పగడాలు మనం 25 వరహాలు గెలిచినట్టే అవును బావు ఆ పేరు వరాలే పదండి పెడదాం పదండి బావు ప్రభువులకు ప్రణామం. ఎంత ద్రోహం! రాజసింహుడు విశ్వాసహీనుడు. చాలా కాలంగా గమనిస్తూ వచ్చాను, ఇప్పుడు కల్లారా చూశాను. వేగులు ఎన్నిసార్లు హెచ్చరించినా నేను లెక్క చెయ్యలేదు. విషయం ఇంత దూరం వచ్చాక ఇక ఉపేక్షించేది లేదు. అతడెన్ని తప్పులు చేసినా మిమ్మల్ని చూసి ఆగిపోవలసొచ్చింది. అధికార దాహంతో మీకే అపకారం తలపెడుతుంటే నేను సహించలేను. నాకు ఆజ్ఞ ఇవ్వండి మహారాజా, అతన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. విజయసింహ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. గుట్టుగా పని ముగించు. ఒక చిన్న విన్నపం మహారాజా, సమయాన్ని బట్టి రాజసింహుడే కాదు, మదనిక కూడా బలి కావలసి ఉంటుంది. సందేహించవద్దు, నిరభ్యంతరంగా పని పూర్తి కావాలి. చిత్తం మహారాజా. ఏవండి, మనం మైసూరు ఎప్పుడు వెళ్తున్నాం? ఎందుకు? మీరు పెళ్లి కోసం దేశ పర్యటన చేశారు. పెళ్ళైపోయింది, దేశ పర్యటన కూడా అయిపోయింది. ఇంకా అందరం మైసూర్లోనే ఉందాం. సత్యాలు, శోభనం జరిగి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడేనా? ఒక్కరోజు ఏంటి బావా, నువ్వు వచ్చి 7 రోజులైంది. నువ్వు అన్నట్టుగా నన్ను 7 రోజులకు మహారాజును చేశావంటే అందరం ఆనందంగా ఉండిపోవచ్చు. ఉండొచ్చు. మా తండ్రి గారితో సంప్రదించి చెప్తాను. నా కొడుకు వరాలు వరాలు ఏట్రెక్కడ ఉన్నావు? ఎవడరా నువ్వు? ఏట్రా అలాగంతావు? నిన్ను కన్నోలురా మీ అమ్మ, నేను మీ తండ్రిని. అసలు మీరెవరు? అదిగో టెంగరోడ్ని కన్నోలువి. టెంగరోడా అంటే ఇతను మహారాజు కదా బావు? ఈ టెంగరోడు నా కొడుకు. ఓహో, ఇది నా పెళ్ళం, ఆడి పేరు వరాలు. అదిగో ఆ ఎమ్మెంది చూసారా, ఇదేమో ఆడి పెళ్ళం. ఏంటి, వీడికి ఇదివరకే పెళ్ళయిందా? మరి అవు పడుతుంది కాదా? లేరా ఏరా, నీకు పెళ్ళైన సంగతి నాకు చెప్పలేదేంట్రా? మీరు అడగలేదు కదా. ఒరేయ్, నిన్ను నమ్మి నా చెల్లెలిచ్చి నీకు పెళ్లి చేశాను కదరా, ఇప్పుడు దానికి గతేం కానరా? అలాగా బావు, జరిగింది ఏదో జరిగిపోనది. అది నొక్కేస్తే మా తాను మేము పోతాం బావు. మరి నా సంగతి ఏంటి? నువ్వేం బాధపడకమ్మా, బావగారిని లోపల తీసుకెళ్లి చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేసి ఇవ్వాల్సిన ఇచ్చేసి వీళ్ళతో పాటు పంపించేద్దాం. ఏం బావగారు? మీరు రండి బావగారు, రండి. మర్యాదలు సంపూర్ణముగా స్వీకరించారు. చూసావా ఆ తలుపులో ఏమ్మా? ఇప్పుడు చెప్పండి, మీరు రాజులా మహారాజులా? ఏ ఊరుకో? మైసూరు మహారాజు. చంపేస్తాను ఇంకా అబద్ధం అర్థమేంట్రా? మమ్మల్ని కథనరంగా రెచ్చగొట్టొద్దు. ఇన్నాళ్ళు మమ్మల్ని తాళి వరాలను లోపలికి కట్టుకెళ్ళి చాలా సేపు అయినారు కదా, బాగా మర్యాదలు చేస్తున్నట్టున్నారు. శోభనం అయిందమ్మా? అవ్వలేదా? ఇంత శుభవార్త చెప్పే మరి. ఆ దుడ్డు కర్ర అందుకోవే, వస్తున్నాను. ఇప్పుడు చెప్పరా రాజు అని. రాజులం,
గొప్పలేదు మరి వాళ్ళు గొప్పతనం అది చూపించుకోవడానికి అన్ని మర్యాదలు చేసి పంపిస్తారు కదా కాబట్టి బాగానే ఇస్తారే మరి చూసావా మూటలో కడుతున్నట్టు శబ్దాలు ఎలాగొస్తున్నాయో మైసూరు మహారాజు రాజు మహారాజు అవన్నీ మోసుకెళ్ళాలంటే మన తరం ఉద్దేటి చేట్ల పడి నోటి పురమ ఇస్తాను అందులో అన్ని ఎక్కి వెళ్ళిపోతాడు మైసూరు మహారాజు అమ్మా చెయ్యి కూడా వాచిపోయింది. నమస్కారం మహారాజు వారు. ఇక దయచేయండి. రండి రండి మీరు రాజులే బయటికి. ఏటైనా అలా కూలబడిపోయినావు ఆడి బొందా ఇంక నడవలేడు గాని మీ బండి మీద మోసుకెళ్ళండి. ఒరే ముత్యాలు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఎంతైనా నీ బావరా. మరి ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏటి చెయ్యాలంటారేటండి? ఇదిగో అంతా ఇదే చేసింది. నువ్వే చేసావా? కోట నోర్బై. చిన్నప్పటి నుంచి నా మైసూరు మహారాజు అన్నావు. ఆడు నిజంగా మైసూరు మహారాజు అయిపోయినట్టుగా ఇది అయిపోతుంది. మా కొంపగా నిప్పి కూడా పెట్టాడు. అయ్యా తమరు ఏటి అనుకోనంటే నాది ఒక చిన్న మనవండి. చెప్పు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఎంతమంది పిల్లలండి? ఇద్దరు. ఈశ్వరుడికి ఇద్దరే. మరి విఘ్నేశ్వరుడికి? ఇద్దరేనయ్యా. విషయం ఏంటో చెప్పు. మరి వాళ్ళందరికీ ఇద్దరేసి పిల్లలుంటే తప్పులేంది, నా కొడుకు ఇద్దరు పిల్లలుంటే తప్పేటండి? తప్పున్నారా? వాళ్ళు దేవుళ్ళు, మన మనుషులు. ఎవడో ఇద్దరిని పెళ్లి చేసుకున్న మగాడు ఎవడు సుఖపడ్డాడు చెప్పు. నేను ఇదిగో ఇక్కడ పెళ్ళం ఉంది, ఇంటి దగ్గర ఇంకొస్తుంది. జరిగింది ఏదో జరిగిపోయింది, మనం ఏదో సర్దుబాటు చేసుకోవాలా? నిజమే, సర్దుబాటు చేసుకోవాలి కదా. ఏమే అదొకసారి టీవీ ఇదిగోండి. అక్కర్లేదు, మీరుండండి. వారాలు తమరు ఏటి అనుకున్నట్టు నాకు చిన్న మనవండి. చెప్పు. మా కోడలు మాతో పంపరే. అవునా? కోడలు పంపాలట. కర్ర ఎరగాల. వాసవి 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 సార్వభౌములకు ప్రణామములు. ఏమిటి పెనుగొండ విశేషాలు? మీకు ద్రోహం తలపెట్టిన మంత్రి విక్రమకేసరి భార్యాబిడ్డలతో రాజ్యం విడిచి పారిపోయాడు మహాప్రభు. పిరికి బంద. అతడు కనిపిస్తే అంతం చెయ్యమని మన సైన్యాధికారులకు ఉత్తర్వులు జారీ చేయండి. ఆ ద్రోహిని వధించిన వారికి ఒక మండలాన్ని బహుమానంగా ఇస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనండి. ఆజ్ఞ మహాప్రభు. వాసవి, ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరిస్తూ కన్యకగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ నీ జన్మను సార్థకం చేసుకుంటున్నావు. ఇది నీ నిర్ణయమే కాదమ్మా, ఆ విధి నిర్ణయం కూడా. సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణివైన నిన్ను నేను ఏమని ఆశీర్వదించను తల్లి? అంత మాట అనకండి గురువుగారు. ఆచార్య దేవుల్ని మించిన అన్య దైవం లేదంటారు. మీ వాక్యే నాకు శిరోధార్యం. కలియుగంలో మానవ జన్మనెత్తినందుకు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే ఆయుధం ఇది ఒక్కటేనని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నాను. సంకల్ప సిద్ధిరస్తు. అమ్మా వాసవి, నీ ఈ శుభ సంకల్పమే ఆచంద్ర తారార్కమై యుగ యుగాలుగా శాశ్వతంగా నిలిచిపోతుంది. ఓం శుభం భూయాత్. తండ్రి గారు, చాలా అన్యాయం. రాజేంద్ర, మదనిక రాజసింహులను దారుణంగా చంపించారు. మూర్ఖుడా, ఇది నీకోసమే చేశాను. వాళ్ళు రాజ్యాధికారం కోసం నన్ను చంపడానికి సిద్ధపడ్డారు. నువ్వెంత? అందుకే నీకు నాకు ఏ సమస్య ఉండకూడదని
ఇద్దరి పని ముగించాను. జరిగేదేదో ఎలాగూ జరిగి తీరుతుంది, కానీ మన మార్గాన్ని మాత్రం ఎప్పటికప్పుడు నిష్కంటకం చేసుకోవాలి. అది నా సిద్ధాంతం. కుమార, మనం బ్రతికుండగా ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించరాదు. అర్థమైందా? మనసు పాడు చేసుకోక హాయిగా విశ్రాంతి తీసుకో. అలాగే.